రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం తెలపడం జరిగిందని క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అబ్రహాం, కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ కె మోజేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉభయ సభలు చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానించడం ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ విజయంగా అభివర్ణించారు. 5 ఏళ్ల పోరాటానికి వేలాది రైతుల దీక్షకు ఫలితం దక్కిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఇదొక కీలక మలుపని, అభివృద్ధికి సంకేతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎస్ ప్రభాకర్, జాయింట్ సెక్రటరీ ఎస్ విజయ్ కుమార్, సుభాష్ ఇమాన్యుయల్, ఎస్ దాసు, రిచర్డ్, ఆనంద్, పి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా గర్వకారణమైన దినం. ఆంధ్ర రాష్ట్రానికి శాసన మండలి, శాసనసభ, రాజ్యసభ, పార్లమెంట్ అన్ని సభల్లో ఆమోద ముద్రను గుర్తింపు చేసినందుకు ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ పరిరక్షణ కొరకు ఆంధ్ర రాష్ట్ర అమరావతి నిర్మాణాన్ని పరిపూర్ణం చేయడానికి, అదంతా పూర్తవడానికి ఆమోదం తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబుకి, అలాగే మా ప్రియ నాయకులు లోకేష్ గారికి, అది పూర్తవ్వాలంటే లోకేష్ గారి చొరవతోనే జరుగుద్ది. ఎందుకంటే దానికి కావాల్సిన నిధులు తేవాలంటే లోకేష్ గారు అది జరుగుద్దని మనం నమ్ముతున్నాం. కాబట్టి దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. దీనిని పురస్కరించుకొని ఈరోజు క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మోసా అబ్రహాం ఆధ్వర్యంలో క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర నాయకులందరూ కలిసి ఈరోజు చిన్న శాంతి ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో రాష్ట్రానికి నిధులు రావాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలి. ఈ అమరావతి నిర్మాణం పూర్తయిపోతే దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ శాతం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా పిల్లలే ఇతర దేశాల్లో పనిచేస్తున్నారు. ఆ గతి రాకుండా మన రాష్ట్రంలోనే మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ముఖ్యంగా అమరావతి త్వరగా పూర్తవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెల ఈ ప్రార్థనా అంశాలు మేము పెట్టుకున్నాం. అమరావతి, పోలవరం రెండు వేగమైన 2 కళ్ళు లాంటివి చంద్రబాబు గారికి, వాటిని పూర్తి కావాలని మా నాయకులు కొడాలి విజయ్ గారు, అలాగే మా నాయకులు సానా సతీష్ గారు అక్కడ పార్లమెంట్లో చాలా చక్కగా మన లోకేష్ గారికి వెళ్తూ ఉండే మార్పులను సూచితం చేస్తూ ఉన్నారు. అటువంటి నాయకులను బట్టి మనకు రాష్ట్రానికి ఉండడం చాలా గర్వకారణం. ఈరోజు మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, సానా సతీష్ గారికి, అలాగనే మా నాయకులు కొడాలి విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.